కార్తీక పురాణం 15వ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మాహాత్మ్యము గురించి ఎంత వివరించినను పూర్తిగా నేరదు. కాని మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశుల వద్ద దీపారాధనను చేయుట, పురాణము చదువుట లేక వినుట, సాయంకాలం దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కాలసూత్రమనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములను ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా 4 రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలెను. ఈ కార్తీక మాసములో ఆవుపాలు పితికినంత సేపు మాత్రము దీపముంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్ధ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాస మగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులకు తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి, నీవెవ్వడవు, ఎందులకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నిండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని. కాని ఓ మహానుభావ, నేను ఎందుకే మూషిక జన్మమెత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితే సర్వమును తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందినవాడువు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారి వైచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆగిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడైతివి. దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మం ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించెను. 15వ 15వ రోజు పారాయణము సమాప్తం. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.